కుమార్ని 7th క్లాస్ చదువుతాను. నా పేరు బాదంపూడి విజయ కుమార్ని 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డైలాగ్ చెప్పబోతున్నాను. మిస్టర్ రూదర్ఫోర్డ్, ఏమిటి ఈ సంధి చర్చలు? నా కోసం నా ప్రజల గుడిసెను తగలబెడతారా? బ్రిటిష్ దొరలు నా గిరిజన జాతి ప్రజలను హింసిస్తారా? నేను కూర్చోవడానికి రాలేదు రూదర్ఫోర్డ్. ఎంతకాలం సాగాలి ఆగడాలు? అవరోహించు ధరకు హక్కు. భారత భూమి నాది, ఈ ప్రజలు నావారు, ఈ దేశం మాదే. ధరల పాలన అంతం చేయకపోతే మన్యానికి మనగడ లేదు. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటుకు సిద్ధం కండి. పులునైనా పిలిచి చంపగల మన్య జాతి తెలుసుకుంటే ఈ ధరలకు మట్టి కల్పించవచ్చు. ఏంటి రూదర్ఫోర్డ్, కట్టెలు కొట్టుకోవచ్చు గాని పన్ను చెల్లించాలా? భూమిని దున్నుకోవచ్చు గాని శిస్తు కట్టాలా? ఇల్లు కట్టుకోవచ్చు గాని సుంకం చెల్లించాలా? ఈ తెల్లదొరలకు ఎవరిచ్చారురా ఈ అధికారం? ఎండలో ఎండుతూ వానలో తడిస్తూ ఒక పూట అన్నానికి నోచుకుంటారా? ప్రజలకై నా పోరాటం. రవి అస్తమించిన బ్రిటిష్ పాలన నుండి నా భారత రాజ్యాన్ని రక్షించడమే నా ఆశయం. ఇది నా మాతృభూమి. నీటి పవిత్రం, మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు ఇవన్నీ పవిత్రాలే. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుట్టుకొస్తారు. ఒక్కొక్కరు ఒక విప్లవకారుడే చెలరేగుతారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెళ్లగిస్తారు. ఒక సీతా